నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే వలి. రవీంద్రబాబు గారు, నిన్న షర్మిల కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు సార్. ఆస్తుల గురించి షర్మిల చేసినట్టు వ్యాఖ్యలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు అని, ఈ విషయాలన్నీ చెప్పండి, ఆమె చెప్పిన ప్రతిదీ అబద్ధం అని చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక సందర్భంలో విజయసాయిరెడ్డి మీద చెప్పింది చెప్పినట్టు మీడియా ముందు చెప్పకపోయేసరికి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారంట. షర్మిల గారిని విజయసాయిరెడ్డి గారు భేటీ అయ్యారు 3-4 గంటలు. ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ చెప్తే కన్నీళ్ళు వచ్చినాయంట షర్మిల గారికి. నేను అవే విషయాలు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అంటే, సొంత చెల్లి విషయంలో ఇంత కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారా? అందరూ కూడా ఆ మాటలు విని ముక్కను వేలేసుకుంటున్నారు. ఇట్లా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని మీకేమనిపించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, మొన్న జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి క్యారెక్టరు క్రెడిబిలిటీ గురించి జగన్ రెడ్డి గారు మాట్లాడటం, ఇది ఒక వింత. నెక్స్ట్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అర్హత మా అన్నకు లేదు ఆమె ఎగ్జాంపుల్స్ చెప్పిన అంశం ఇప్పుడు చర్చనీయాంశం జరుగుతూ ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించినట్టయితే, A2గా జగన్ రెడ్డి గారి ఆత్మగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఆర్థిక నేరస్తులు విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజ్యసభకి రిజైన్ చేసి బయటికి రావటం, బయటకు వచ్చిన వెంటనే రకరకాల ఊహాగానాలు, బీజేపీ వైపు చూస్తున్నారు, కేసుల గురించి ప్రొటెక్షన్ చేసుకోవటం కోసం అని కొంత ఊహ జరిగింది కొన్ని రోజులు. తర్వాత అనూహ్యంగా ఆయన వెళ్ళి షర్మిల గారిని లోటస్ పాండ్లో హైదరాబాద్లో కలవటం జరిగింది. 3 అవర్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ జరిగిన నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినాయి. ఏమంటే, కాంగ్రెస్ పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి షర్మిల గారితో చర్చలు జరిగినాయా, రకరకాల అంశాలు ఊహాగానాలు తెర మీదకి వచ్చినాయి. ఫైనల్గా నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి గారికి షర్మిల గారికి మధ్య జరిగిన సంభాషణ బయటికి చెప్పటం అనేది, జగన్ రెడ్డి గారికి షర్మిల గారు మళ్ళీ ఎదురు బాణం వెనక్కి వచ్చి కొట్టడం అనేది చాలా చర్చనీయాంశంగా జరుగుతున్న. అంటే ఆ 3-4 గంటల భేటీలో కేవలం ఆస్తుల గురించే చర్చించారు. అంటే విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. మరి షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు వ్యవసాయం గురించి లేవు, వాళ్ళిద్దరి మధ్య చర్చలు. మరి ఈయన వెళ్ళి లోటస్ పాండ్లో ఏం వ్యవసాయం చేయాలా, వ్యవసాయ ఉత్పత్తులు ఏం పండించాలా, పంట దిగుమతి ఏంటి, దానికి కావాల్సిన ఎరువులు ఏంటి, నీటి పారుదల సదుపాయాలేంటి, వీటి గురించి అయితే చర్చలు జరగలే. అవును, చర్చలు దేని గురించి జరిగినాయి అనేది షర్మిల ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇది ఒక సంచలనమైన ప్రెస్ మీట్. షర్మిల గారి నిజాలు బయటికి వెల్లడించడం అనేది జగన్ రెడ్డి గారికి చాలా దారుణమైన పొలిటికల్గా పర్సనల్గా కూడా ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఆమె ప్రస్తావన చేసింది విషయం మనం బయటికి చూసాం. ఆమె ఏం చెప్పారు, జగన్ రెడ్డి గారు క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఆయనకి క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేదు, ఆయన ఆ మాట మాట్లాడటానికి అర్హత లేదు అన్నారు. ఎందుకంటే ఆస్తుల విషయంలో జగన్ రెడ్డి గారు షర్మిలాని మోసం చేశారని ఆమె మళ్ళీ రిపీటెడ్గా చెప్పింది. నిన్న ఆమె చేసినటువంటి కీలకమైన పాయింట్ సార్, షర్మిల గారి బిడ్డలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేనకోడలు మేనల్లుడు అయ్యారు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి భారతి కాజేసే కుట్ర చేస్తున్నారు, సొంత చెల్లికి మేనల్లుడు వెన్నుపోటు పొడుస్తున్నారు. మేనమామే మా పిల్లల్ని మోసం చేసిన మేనమామైనా ఈయనకి క్యారెక్టర్ లేదు అంది. మీరు ఇంకా జగన్ రెడ్డి గారు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా మా ఆస్తుల విషయంలో మా పిల్లల్ని జగన్ మేనమా మోసం చేశాడని ప్రశ్నించడం జరిగింది. సో వీటన్నిటి విషయాలు పక్కన పెడితే ఆమె కన్నీరు పెట్టిన సందర్భం, బాధాకరమైన విషయం ఏంటంటే, జగన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డిని పిలిపించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలాకి ఎగనెస్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఏం మాట్లాడాలి అనేది 40 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి విజయసాయిరెడ్డి గారి చేత నోట్ చేపించి ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చాలా సందర్భాల్లో ఈయన ఫోర్స్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి షర్మిలాకి ఎగనెస్ట్గా ప్రెస్ మీట్లో కామెంట్ చేయడం జరిగింది. మరి అది ఇంకా ఫ్రీక్వెంట్గా ఇదే జరుగుతున్నప్పుడు విజయసాయిరెడ్డి దాని నుంచి నేను చెప్పలేను అన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈ పరిస్థితి జరిగింది, ఇట్లా ఫోర్స్ చేశాడు, నేను చెప్పాల్సి వచ్చిందని షర్మిల దగ్గర ఆయన వాపోయాడు. సో షర్మిల గారు చెప్పేది ఏంది, నా ఆస్తులన్నీ మా అన్న గుంజేసుకున్నాడు, ఇవ్వటం లేదు. రెండోది మా అమ్మని ఆమె షర్మిల పుట్టుకును కూడా ప్రశ్నించేటట్టుగా ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. సో ఇటువంటి వ్యక్తి మా కుటుంబానికి ఇంత అన్యాయం చేశాడు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేని ఒక జగన్కే మా అన్నకే అని చెప్పి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. సో విజయసాయిరెడ్డి గారికి షర్మిల గారికి జరిగిన భేటీలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత
ఆశ్చర్యకరమైన సంఘటన. ఈ వాస్తవాలు ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైతే ఉందో జగన్ రెడ్డి గారికి పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అతి భయంకరమైన మచ్చగా దీన్ని మనం పరిగణించవచ్చు. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం సార్, అంటే ఈ ఆస్తులు గొడవలు, ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చూస్తే భారతి గారు చాలా కీ రోల్ పోషిస్తున్నారు. మొత్తం నడిపించే కథ మొత్తం భారతి గారి డైరెక్షన్ ఆమె. అందుకే ఇలాంటి చిక్కుముళ్ళన్నీ ఆస్తుల విషయంలో కనిపిస్తున్నాయి. ఏమంటారు? సో విజయసాయి రెడ్డి గారు బయటికి రావడానికి ఈ భారతీ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సకల శాఖ మంత్రిని ప్రోత్సహించడం కోసం విజయసాయి రెడ్డి గారిని డిస్టెన్స్ పెట్టడం వల్ల ఆయన బయటకు వచ్చారు. ఈ ఆస్తి విషయాల్లో కూడా పంచాయతీ రావడానికి భారతీ రెడ్డి గారే కారణం అని చెప్పి షర్మిల చాలా సందర్భాల్లో ఓపెన్ గానే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో మూడో అంశం ఏంటంటే విజయమ్మ గారు మధ్యవర్తి ఎవరినన్నా వహించి ఈ ఆస్తుల గొడవలు షర్మిలకి జగన్ రెడ్డికి మధ్య సెటిల్ చేయమని అడిగినప్పుడు చాలా మంది అన్న మాట ఏంటంటే జగన్ రెడ్డి గారు ఒప్పుకుంటే సరిపోదు, ఇది భారతీ రెడ్డి గారు ఒప్పుకుంటేనే మ్యాటర్ సెటిల్ అవుద్ది. సో ఈ విధమైన కీ రోల్ భారతీ రెడ్డి గారు పోషించటం వల్ల ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగింది, పార్టీ శ్రేణులకు ఎంత డ్యామేజ్ జరిగింది, కుటుంబంలో అన్న చెల్లికి ఎంత డ్యామేజ్ జరిగింది, తల్లికి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు. వీటన్నిటి వల్ల జగన్ రెడ్డి గారికే క్యారెక్టర్ లేదన్న విషయం కుటుంబ సభ్యులే డిసైడ్ చేసి ఫిక్స్ చేసి ఓపెన్గా ప్రెస్ మీట్లో పెట్టిన సందర్భం. దీంతో పాటుగా విజయసాయి రెడ్డి గారు ఈయన పెట్టిన జగన్ రెడ్డి గారు పెట్టిన మాట్లాడిన దానికి మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చాడు, నా క్యారెక్టర్ ఉంది కాబట్టి రిజైన్ చేసి బయటకు వచ్చా అన్నాడు. మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేసి వెళ్ళిన ఎంపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ ఉంది కాబట్టే నేను జైలుకి వెళ్ళాను నీతో పాటుగా కేసుల్లో, కాబట్టే నేను పార్టీ నుంచి బయటకు వచ్చానని మళ్ళీ ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడో అది రివర్స్ గేర్ అయి ఉల్టా బాణమై ఆయనకి తగిలిన సందర్భం మరీ ముఖ్యంగా షర్మిల రూపంలో. షర్మిల కనుక ఈ విధమైన పోరాటం జగన్ రెడ్డి మీద చేస్తే, విజయసాయి రెడ్డి కూడా అక్కడ చేతులు కలిపితే, లేదా విజయసాయి రెడ్డి కనుక అప్రూవర్గా మారితే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రశ్నార్థకమైన విషయం. సరే, ఇంకొక విషయం అంటే ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కుటుంబ పరంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందా? కుటుంబము, విలువలు, బంధాలు, తల్లి చెల్లి మీదే కేసు పెట్టే పరిస్థితి, అంటే వాటికి ఆయన విలువ ఇవ్వరా? ఎట్లా అర్థం చేసుకోవాలి? సో నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, మీరు మోటివేషన్ క్లాసులు కూడా చెప్తారు, ప్రజల స్టూడెంట్స్ సైకాలజీకి సంబంధించి కూడా మీరు ఎన్నో క్లాసులు చెప్పున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను, ఏం చెప్తారు? ఒకటి, ఆర్థిక నేరస్తుల ఆలోచన విధానం నార్మల్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. రెండోది, జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి కన్సిస్టెన్సీ ఉండట్లా. ఈ రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, రేపు ఒక మాట మాట్లాడుతున్నాడు. మొన్న ఏం చెప్పాడు, సంక్రాంతి అయిన తర్వాత ప్రతి జిల్లా పర్యటనకి వెళ్తా అన్నాడు. నిన్న విలేకరుల సమావేశంలో ఒక విలేకరు అడిగితే వెళ్తామా తర్వాత వెళ్తాం అన్నాడు. అంటే ఒకదానికి ఒకటి పొంతన లేని మాటలు మాట్లాడటం ద్వారా ఆయన సైకలాజికల్ పరిస్థితి బాగా లేదు, బ్యాలెన్స్గా లేదు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది, ఆయన ఎక్కడైతే బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడో అది షర్మిలాకి సంబంధించిన అసెట్, నాది ఇవ్వమని ఏం పోరాటం చేస్తూ ఉంది. ఆమెని ఆ ప్యాలెస్లోకి రానివ్వట్లా. అట్లా అది ఒక్కటే కాకుండా చాలా అసెట్స్ విషయంలో డిస్ప్యూట్స్ ఈయన క్లియర్ చేయట్లా. ఆమెకి ఇస్తానన్న కమిట్మెంట్ చేసిన ఒప్పుకున్న అసెట్స్ కూడా ఆమెకి ఇవ్వని పరిస్థితి, కోర్టుకి వెళ్ళిన పరిస్థితి. అంతటితో ఆగకుండా వాళ్ళ పార్టీ వాళ్ళ చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించిన సందర్భం. సో కుటుంబ విషయాలే పరిష్కారం చేసుకోలేని ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విషయాలు ఏం పరిష్కారం చేస్తాడు అనేది ఒక క్వశ్చన్. దీనికి తోడుగా లిక్కర్ స్కామ్ కానీ, భూ భాగోతాలు కానీ రోజుకొకటి వెలుగులోకి వస్తున్న సందర్భం. అందులో భాగంగానే నిన్న ఆయన ఇంటి దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంటో ఇన్సిడెంటో తెలియదు కానీ అది ఒకటి బయటకు వచ్చింది. దాని మీద లిక్కర్ స్కామ్ మీద కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి సిట్ ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో జగన్ రెడ్డి గారి పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాడు అనేది అయితే మనం చెప్పవచ్చు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, బెంగళూరు ప్యాలెస్ గురించి ఇందాక మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, నేను కూడా విని ఉన్నాను ఇది. బెంగళూరు ప్యాలెస్లో ఆస్తులకు సంబంధించి పంచాయతీ జరిగినప్పుడు షర్మిల గారి మెడ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గట్టిగా తోశాడు, ఆమె గోడ కొట్టుకుంది, ఈ వార్తలు కూడా బయటకు వచ్చినాయి. నిజమేనా? మీరు విన్నారా ఇది? ఈ బెంగళూరు ప్యాలెస్ విషయంలో చాలా విషయాలు, నిగూఢంగా ఉండవలసిన విషయాలు, చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి కొంతమంది ద్వారా. మీరు చెప్పినట్టుగా షర్మిలాకి వీళ్ళకి ఆస్తిపాస్తుల విషయంలో లొల్లైనప్పుడు కొంత ఘర్షణ వాతావరణం అక్కడ షర్మిల మీద జరిగిన మాట ఒకటి వచ్చింది బయటికి. రెండోది, విజయసాయి రెడ్డి మీద కూడా బెంగళూరు ప్యాలెస్లోనే చేసుకునే అంత పని చేశాడని ఒక విషయం కూడా బయటకు వచ్చింది. సో బెంగళూరు ప్యాలెస్ అసలు టోటల్ అసెట్ 36 ఏకర్స్లో ఉన్న పెద్ద ప్యాలెస్ షర్మిలాకి రావాల్సిన అసెట్ అని చెప్పి ఈమె క్లెయిమ్ చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా కుటుంబ విషయాలు అనేది వీధిని పడి కుటుంబ సభ్యులే నెగిటివ్ అయిపోయి ఇక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పార్టీని ఆయన ఏం లీడ్ చేస్తాడు, ఏం గైడ్ చేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో పార్టీ ఉంది, ఆయన ఉన్నాడు. చూద్దాం సార్. షర్మిల గారు చాలా సీరియస్గానే ఆస్తుల విషయంలో ఫైట్ చేసే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే అర్థమవుతుంది. చూద్దాం తర్వాత పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం లోతుగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త రవీంద్రబాబు గారు. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రవీంద్రబాబు గారు అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఆస్తుల పంచాయతీకి సంబంధించి క్యారెక్టర్ లేనిది ఎవరు? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.